హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో ఈరోజు రిజల్ట్స్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ లీడింగ్ ఆల్మోస్ట్ గెలిచిపోయినటువంటి పరిస్థితి. హర్యానా అయితే డిక్లేర్ అయిపోయింది, బీజేపీ విన్ అయినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్ అసలు ఈ ఎలక్షన్స్ విన్నింగ్ సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు ఊహకు అందని విధంగా హర్యానా రిజల్ట్ ఉంది. ఎందుకంటే ఆల్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కానీ ఏదైనా కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చాయి. దానికి రెండు కారణాలు ఏంటంటే గత 2 టైమ్స్ నుంచి కూడా 2014, 2019లో కూడా బీజేపీ చేయడం వల్ల సహజంగానే కొంత వ్యతిరేకత అనేది వస్తుంది. సో దానికి తోడుగా పార్లమెంట్లో బలం సగం పడిపోవడం, మైనార్టీ గవర్నమెంట్ నడుపుతుండడం, ఇవన్నీ కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలు. దాంతో ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే సహజంగానే హర్యానాలో కాంగ్రెస్ వస్తుంది అనేటువంటి అంశాలు వేసుకున్నారు. కానీ అంచనాలకు తగ్గట్టుగా కాకుండా విభిన్నంగా భారతీయ జనతా పార్టీ విజయపథంలో దూసుకుపోయింది. ఫస్ట్ చూసుకుంటే అండి ఎగ్జిట్ పోల్ తగ్గట్టుగానే పోస్టల్ బ్యాలెట్ తీసి లెక్కెట్టేటప్పటికి 56 నియోజకవర్గాల్లో ఎగ్జిట్ పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. అవును, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లీడింగ్లో ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే చేశారో ఓకందన విధంగా డబల్ త్రిబుల్ ఇక్కడ చూసుకుంటే కూడా దాదాపుగా 4 రౌండ్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్ వాళ్ళ వెబ్సైట్ కూడా చూపించడం ఆగిపోయింది. అప్డేట్స్ కనిపించట్లేదు. దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే దీన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారేమో అని సీల్ డౌట్ పడ్డారు. కానీ అక్కడ ఏంటంటే మామూలు మా బ్యాలెట్ తెరిచిన దగ్గర నుంచి కూడా, ఓటర్ బ్యాలెట్ తెరిచిన దగ్గర నుంచి కూడా బీజేపీనే లీడింగ్లో ఉంది. ఓకందని విధంగా ఫస్ట్ 2 రౌండ్లోనే డబల్ మెజార్టీస్ వచ్చేయాలి బీజేపీ అభ్యర్థులందరికీ కూడా. అంటే ఏంటంటే కొన్ని రౌండ్స్ వచ్చేటప్పటికి అక్కడ కొన్ని ప్రాబ్లం వల్ల, సాంకేతిక కారణం వల్ల ఆగింది. అంటే 10వ రౌండ్ అయ్యాక 4, 5 రిలీజ్ చేయడం ఇలాంటివి కొన్ని జరిగాయి. ఎందుకంటే వీళ్ళు జయరాం రమేష్ గారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద. ఆ రౌండ్స్కి ఎందుకు ఆపుతున్నారు, డిలే చేస్తున్నారు అనేటువంటి విషయం. కానీ ఇది వన్ సైడ్ విక్టరీ కింద ఆల్రెడీ తేలిపోయింది. ఆల్రెడీ మొదటి నుంచి కూడా ఫస్ట్ 2 రౌండ్లో కూడా బీజేపీకి ఎక్కువ ఉంది. ఒక పోస్టల్ బ్యాలెట్ ఒకటే కొంచెం కంగారు పెట్టిందా, ఇది బాగానే ఉంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి రాలేదు, కాంగ్రెస్కి ఎక్కువ ఓట్స్ పోలేయి అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ప్రభుత్వ ఎంప్లాయీసే కదా పోస్టల్ బ్యాలెట్ వాడేది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉందండి ఇక్కడ. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చేయడమే ప్రభుత్వ వ్యతిరేకత. ఎంప్లాయీస్ వాళ్ళు అంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా వేశారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణాలను మనం 3 చెప్పుకోవాలండి. కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు కూడా మనం ఇక్కడ విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి 3 కారణాలు ఏంటంటే అసలు బలమైనటువంటి వర్గం ఏంటంటే జాట్లు. ఈ జాట్లు భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందువల్ల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే మొదటి నుంచి వాటర్ అవుట్సోర్సింగ్ అనేసి ఒకటి పర్టికులర్గా ఒక కార్యక్రమాన్ని పెట్టిందండి సెప్టెంబర్ నెలలో. అవుట్ రీచింగ్, వాటర్ని రీచ్ అవ్వడం ఎలాగనేటువంటి విషయాన్ని పెట్టి సెప్టెంబర్లో దీనికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు పలికింది. వాళ్ళ పథకం ప్రకారం ఏంటంటే జిల్లాకి 150 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారండి, ప్రతి జిల్లాకి కూడా బీజేపీ వాళ్ళు చేసుకుని అక్కడ మండల స్థాయి కార్యకర్తలతో మిలాఖత్ అయ్యి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని పర్టికులర్గా ప్రతి గడపకి వెళ్ళేలా చేసుకున్నారండి. ఫస్ట్ది సాధారణంగా చాలా చోట్ల మేము బాగా చేసాం అనుకుంటూ ఉంటారు, మేమే గెలుస్తుంటుంటారు, ఓడిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు చెప్పుకోలేని దౌర్భాగ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ జిల్లాకి 150 మంది వాలంటీర్లు ఏర్పాటు చేసుకోవడం, ఆర్ఎస్ఎస్ సహకారం తీసుకోవడం, గడపకి కూడా వీళ్ళు చేసుకోవడం ఫస్ట్ది. రెండోది జాట్లు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నారో బీజేపీకి, జాటేతర కులస్తుల్ని అంటే అక్కడ కుల రాజకీయాలు ఎక్కువే. అందులో జాటేతర దాంట్లో బిరాదారీలు అంటారు. 36 కులాలు ఉన్నాయి. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, సైనీయులు ఉన్నారు, సునార్లు ఉన్నారు, గుజ్జర్లు ఉన్నారు, బనియాలు ఉన్నారు, పంజాబీలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీకు రకరకాల లోన్లు ఇస్తామని
చెప్పి వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళని తమ వైపు తిప్పుకోగలిగారు. అంటే జాటేతర వర్గాల కింద విడిపోయారు. జాట్లు ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళి జాటేతరులు అన్నీ కూడా 70% బీజేపీకి వచ్చాయి. ఓకే. అట్ ద సేమ్ టైం దళితుల్లో కూడా చీలికలు తేగలిగారు. అంటే దళితుల ఓట్లు కూడా పూర్తిగా కాంగ్రెస్కి వెళ్ళలేదు, భారతీయ జనతా పార్టీ. ఈ 2 కారణాలు కాకుండా ప్రధానమైన మూడో కారణం కలిసి వచ్చే కారణం ఏంటంటే కాంగ్రెస్లో విభేదాలు. ఓకే. కాంగ్రెస్లో ప్రధానమైన నాయకురాలు ఎవరంటే కుమారి శైలజ, అలాగే ప్రధానమైన నాయకుడు భూపేంద్ర సింగ్ హూడా. వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి ఉన్నాయి. ఓకే. ఒకరంటే ఒకటి పడదు. హర్యానాలో రాహుల్ గాంధీ గారు కూడా మొన్న చాలా ఇద్దరిని కలపడానికి ట్రై చేశారు, కానీ ఫెయిలియర్. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా కూడా వీళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం, ఇక్కడ సఖ్యత లేకపోవడం. ఆవిడ ఎలక్షన్లో కార్యక్రమాలు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఓకే. ఈ కార్యక్రమాలన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. బీజేపీ చక్కటి ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికను సక్సెస్ చేసుకోగలిగింది. అంటే జిల్లాకి 150 మంది వాలంటీర్లు వేసుకుని ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చెప్పండి చాలు అన్న విధానంలో వెళ్ళింది, సక్సెస్ అయింది. ఇది బీజేపీ విజయానికి ప్రధానమైనటువంటి కారణం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గతంలో చూసాము 3 రైతు బిల్లులకు సంబంధించి కేంద్రం బిల్లులు తీసుకొచ్చినప్పుడు కూడా హర్యానాకి సంబంధించి, పంజాబ్కి సంబంధించి ఈ రైతులు ఎక్కువ మందే అక్కడ ఢిల్లీ రాజధానిలో ఎక్కువగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు, రోజుల తరబడి ధర్నా నిర్వహించినటువంటి వ్యక్తులు, వాళ్ళని ఏ విధంగా చూశారు, ఏ విధంగా వాళ్ళని హింసలు పెట్టారు, ఏ విధంగా వాళ్ళని పోలీసులు లాఠీ దెబ్బలకు గురి చేశారనేది చూసాము. ఇంత జరిగిన తర్వాత కూడా బీజేపీ మరలా వచ్చింది, అధికారంలోకి వచ్చింది అంటే రాష్ట్రానికి కావచ్చు లేదా రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్టు? ఇప్పుడు బీజేపీ వ్యవసాయ చట్టాలను రావడం అన్నది ఒక పెద్ద మైనస్. అందుకే జాట్లు ప్రధానంగా వ్యతిరేకించారు. జాట్లు ఎక్కువ వ్యవసాయదారులు ఉన్నారు, అందుకే జాట్లు వర్గం టోటల్గా కాంగ్రెస్కి వెళ్తుంది అనుకున్నారు. అందువల్ల జాటేతర వర్గం మీద వీళ్ళు క్యాచ్ చేశారు. ఓకే. ఈ క్యాచ్ చేయడం ఒకటి సక్సెస్. రెండోది, ఎప్పుడైతే రద్దు చేసిందో ప్రజల ఆగ్రహానికి దిగొచ్చి ప్రభుత్వం ఎప్పుడైతే రద్దు చేసిందో, అందులో కూడా 10% 20% ఉంటారు కదా, వాటర్ తెప్పించిన 10% 20% ఉంటారు కదా ఓట్లు వేసేవాళ్ళు. ఆ రకంగా కూడా వీళ్ళకి కలిసి వచ్చిందండి బీజేపీకి. ఓకే. అంటే అందరూ రైతులు వ్యతిరేకంగా ఏరే కదా, ప్రభుత్వం ఆ బాధను అర్థం చేసుకుంది, ఆ పార్లమెంట్లో పెట్టిన చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఇలా గతంలో ఇలా ఉపసంహరించుకున్న దాఖలా ఎక్కడైనా కాంగ్రెస్లో ఉందా? ఓకే. ఏ ప్రభుత్వమైనా ఒకసారి పెట్టింది మళ్ళీ వెనక్కి తీసుకుంటుందా? అలా తీసుకుంది మా బాధలను అర్థం చేసుకుందన్న భావన కూడా కొంతమందిలో ఉంటుంది కదా. ఓకే. ఈ ఒక్క విషయమే కాదు కదా, ఆ ఒక్క విషయంతోనే ప్రభుత్వాలు పడిపోవు. కానీ ఈ వెనక్కి తీసుకునే ప్రాసెస్లో, వెనక్కి తీసుకునే లోపే ఇక్కడ రైతుల మీద జరగాల్సిన దాష్టికాలన్నీ జరిగిపోయాయి కదా. రైతుల మీద జరగాల్సిన దాష్టికాలు జరిగాయి ఒకటి. రెండోది, ఇక్కడ అంతర్జాతీయంగా చూసుకుంటే కాంగ్రెస్కి వేద్దామన్నా ప్రజల ఓట్లని మలుచుకునేటువంటి నాయకుడు, సరైన నాయకుడు లేకపోవడం, ఉన్న నాయకత్వంలో విభేదాలు, వర్గాలు, కూటములు, భేదాలు, ఒకరినొకరు ఓడించుకోవడానికి ట్రై చేయడం, ఇక్కడ ఆ పార్టీ వాడి నుంచి ఉంటే ఈ పార్టీ వాళ్ళు ఓటమికి ప్రయత్నించడం, కాంగ్రెస్లో కుమ్ములాట్లే సగం పైగా బీజేపీకి మెజార్టీకి రావడానికి గల కారణం. ఎందుకంటే బీజేపీని గెలిపించింది వాళ్ళకంట కాంగ్రెస్ వాళ్ళని నేను అంటాను. ఓకే. ఎందుకంటే 2 బలమైన వర్గాలండి. కుమారి శైలజ చిన్న విషయం కాదు, అలా భూపేంద్ర సింగ్ కూడా, ఇద్దరు పెద్ద నాయకులు. ఇతని పార్టీ మీటింగ్లకి ఈవిడ దూరంగా ఉండేవారు. ఓకే. రాహుల్ గాంధీ గారు ఇద్దరిని కలిపి ఎంత ట్రై చేసినా కూడా అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో ఈ ప్రధానమైన కారణం వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే అవగాహన లోపం, కమ్యూనికేషన్స్ లోపం. దీనివల్ల ఏంటంటే ఎవడ కలిసి వచ్చింది, థర్డ్ పార్టీ పట్టుకుపోయారు, వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి తెలిసి వచ్చింది అక్కడ దీనివల్ల ఎంత నష్టపోయామనేసి. కొంచెం కలిసి ఉంటే వెళ్తే కదా. సో ఇప్పుడు మొన్నటి వరకు తిహార్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం, మాజీ సీఎం అనాలి, కేజ్రీవాల్ గారు ఎలక్షన్ అనౌన్స్ అయినా లేకపోతే ఎన్నికలకి కొద్ది రోజుల ముందే ఆయన బయటికి రావటం, హర్యానాలో వెళ్ళి ఆయన సింగిల్గా పార్టీ అక్కడ పోటీ చేయటం, ఇది కూడా బీజేపీ గెలుపుకి ఏమైనా కారకం అయ్యేటువంటి అంశమేనా?
అది అంత పెద్దగా అవుతుంది అనుకోను, కానీ ఆప్ అంతా కాదు అసలు ప్రభావమే చూపెట్టలేదు. ఆపుది అక్కడ ప్రభావమే చూపెట్టలేదు, వాళ్ళకు కూడా ఏమి రాలేదు. ఓకే, ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు, బయటకు వచ్చి ఆయన అనుకున్నది ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా దెబ్బతింటుంది, సింపతి మా మీద ఉంది అనుకున్నారు. అవేం పనిచేయలేదు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ ఇండియన్ కూటమిలో ఉన్నారు, వాళ్ళు కూటమిలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఏ విధంగా సపోర్ట్ చేశారు, దాంతో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏ విధంగా కూలిపోయింది చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అక్కడ కూడా ఇండియా కూటమితో అలయన్స్ అయ్యి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సింగిల్గా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ వాళ్ళే పోటీ చేశారు. వీళ్ళ గెలుపుకి ఈయన కారణం కూడా ఉండే అవకాశం ఉంది. పోటీ చేసిన ఇప్పుడు ఇక్కడ ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇలాగైనా అనుకుంటారు. అక్కడ ఏమనుకుందంటే ఇతని మీద ఒక అవినీతి మరక పడింది, కేజ్రీవాల్ మీద. కేజ్రీవాల్తో కలిసి పోటీ పెట్టుకుంటే మాకు ఉన్న ఓట్లు కూడా అప్పటి వరకేంటి కాంగ్రెస్ వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్. ఇప్పుడు ఇలా కలిస్తే మాకు ఉన్న పోతాయేమో కాంగ్రెస్. మొత్తం ఓవరాల్గా కలిసి పోటీ చేద్దాం అనుకున్నా, ఆ రాష్ట్రంలో మాకు మెరుగ్గా ఉంది కాబట్టి ఇది. ఇక్కడ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ సంస్థాగతంగా ఎవరితో చర్చించాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఈ విషయాలు కూడా నాయకత్వ లోపం ఉంది ఇక్కడ. ఈ నాయకత్వ లోపం, రెండోది ఆపు పెద్దగా పనిచేయదు, దాని ప్రభావం ఉండదని కాంగ్రెస్ వాళ్ళు పొత్తుకెళ్ళలేదంటే దానికి కారణం అదే. ఆపుతో వెళ్ళలేదంటే ఆయన జైల్లో ఉన్న ఆ ప్రభావం ఉంటుందంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు కదా. అందువల్ల ఆ ప్రభావం లేదనుకున్నారు. అక్కడ దానికి తగ్గట్టుగానే ఆ ప్రభావం పెద్దగా ఏమీ లేదు, పడలేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రభావం ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇద్దరు కలిసి పోటీ చేసినా అంతగా మించి ఏమి ఉండదు. ఇప్పుడు ముందు కాంగ్రెస్లో విభేదాలు చక్కదిద్దుకుంటే, కాంగ్రెస్లో విభేదాలు చక్కదిద్దుకుంటే ఇంచుమించు బోటాబోటీగా అంగే ఏర్పడేదేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళు కొన్ని ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళు జిల్లాకి 150 మంది వాలంటీర్లు పెట్టడం, మొత్తం ఇంటింటికి కార్యక్రమాన్ని తీసుకురావడం, జాటేతర 36 కులాలని ఏకతాటి మీద తీసుకురావడం, ఇవన్నీ కూడా బీజేపీ చకచక చేసుకొచ్చింది. అందరూ కలిసి కట్టుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్నీ కలిసి కట్టే. ఇక్కడికి వచ్చేటోడికి ఈ లీడర్స్లోనే విభేదాలు. భూపేంద్ర సింగ్ కూడా ఒక వర్గం, ఈ కుమారి శైలజ ఒక వర్గం, ఆపేమో అందులో ఉన్న ఇందులో కలవపడం, జనాలకు అనేక రకాల అనుమానాలు వస్తాయి కదా. ప్రజలనైనా వెరివాళ్ళని చేస్తున్నారా ఏంటి, ఇక్కడేమో మీరు ఇండియా కూటమిలో ఉంటే ఇక్కడ కలిసి పని చేయకపోవడం ఏంటి, ఈ డ్రామాలని కొంతమంది ఎడ్యుకేటర్స్ కూడా ఉంటారు కదా. ఇవన్నీ కూడా ప్రజలకి అసహ్యం తెచ్చి ఇంకో ఆల్టర్నేట్ లేక మళ్ళీ బీజేపీని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది స్థానికత కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉన్నంత మటుకు ఇప్పుడు ట్రెండ్ అంతా మారుతుంది. పార్టీ మీద వ్యతిరేకత ఉన్న ఆ పార్టీలో అభ్యర్థి మంచివాడు అయ్యాడు అనుకోండి, ఆ పార్టీలో అభ్యర్థి మంచివాడైతే వేసే పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి కారణాల రీత్యా భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ హర్యానాలో చూసుకుంటే కూడా ఇప్పుడు తెలంగాణ మాదిరిగానే తెలంగాణలో చూసుకుంటే కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదు. ఓన్లీ రూరల్లో మాత్రమే వచ్చింది. రూరల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే హర్యానాలో చూసుకుంటే కూడా బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఓన్లీ రూరల్ ఓట్లని లేదా రూరల్ సీట్లని కాన్సన్ట్రేషన్ చేసి అధికారంలోకి వచ్చింది మూడోసారి. అంటే నెక్స్ట్ ఎటువంటి ఇది చూపించే అవకాశం ఉంటుంది స్టేట్ మీద. ఒకటండి, భారతీయ జనతా పార్టీకి మీరు విన్నారు కదా ఇంతక వ్యతిరేకత అనేది చాలా ఉంది. పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో ఆ ప్రాంతాలను వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ రూరల్లో 45 ప్రాంతాల్లో బలంగా ఉంది. ఆ 45 ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు బాగా వేసింది. ఎందుకంటే ఆ గ్రామాలనే బేస్ చేసుకుంది. ఇందాక అనుకున్నాం కదా, జిల్లాకి 150 మంది వాలంటీర్లు పెట్టి ప్రతి గ్రామం తిప్పారండి. కాంగ్రెస్లో ఎక్కడైతే బలం ఉందో, కాంగ్రెస్కి 45 కాన్స్టిట్యూషన్లో బలం ఉంది. ఆ 45 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో డోర్ టు డోర్ వెళ్ళి భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పోసుకూర్చినట్టుగా చెప్పారండి. అక్కడ స్థానిక కార్యకర్తలు వీళ్ళు కలిసి ఆర్ఎస్ఎస్ అందరం కలిసి కట్టుకెళ్ళారు. ఈ వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఆంధ్ర నుంచి ఇంప్లీట్ చేసుకున్నటువంటి వ్యవస్థే. వీళ్ళని చూసి వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నారు. కానీ అదే వ్యవస్థ ఇక్కడ ఆంధ్రాలో గవర్నమెంట్ని పడేసింది కదా. అంటే అక్కడ ఈ వ్యవస్థ అంటే ఇక్కడ వీళ్ళ కార్యక్రమాలకు ఇచ్చింది. జిల్లాకి 150 మంది ఈ విషయాన్ని పర్యవేక్షణ చేయడానికి, ఎలక్షన్ పర్యవేక్షణ చేయడానికి 150 మంది చొప్పున నియమించుకుని ప్రతి కార్యక్రమాన్ని చెప్పండి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉంది 40 రూరల్ నియోజకవర్గాల్లో. రూరల్ని మనం వైపు తిప్పుకోవాలి. ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారండి వాళ్ళు.
ఓకే అందరూ కలిసి కట్టుకెళ్తే వ్యూహాత్మకంగా వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో జరిగింది ఏంటి, నువ్వు ఎస్ అంటే నిన్ను, నువ్వు ఇది చేద్దామంటే నేను ఇది కాదు. ఇప్పుడు ఇలాంటి విభేదాలు ఉన్నప్పుడు వీళ్ళలో వీళ్ళే పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఏ రకంగా ముందుకు వచ్చేస్తారు? ఇక్కడ అది ప్రధానమైనటువంటి కారణం. భారతీయ జనతా పార్టీ గెలుపుకి నేను అనుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లోకలోకలు వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడం, అంతా కలిసికట్టుగా ప్రచారం చేయకపోవడం, నాయకత్వాన్ని ధిక్కరించడం, రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు కలిపినా కూడా ధిక్కరించడం, ఈ కారణాలు. బయటికి జనరల్గా కనపడేందంటే వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది, కానీ వ్యతిరేకతని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ లేదనేటువంటి విషయం సుస్పష్టం. ఓకే.